హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సత్య వ్లాగ్స్. ఈ రోజు మా ఫ్యామిలీతో పాటు కలిసి కొప్పవరం సత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాం. కొన్ని శక్తులు కంటికి కనిపించవు, కానీ మనకి ధైర్యాన్ని ఇస్తాయి. అలాంటి ఒక మహాశక్తి కొలువైన క్షేత్రమే కొప్పవరం. ఇక్కడ వెలిసిన ఆ చల్లని తల్లి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అమ్మవారి తీర్థం కోసం జనం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అసలు ఇక్కడ జరిగే జాతర, ఆ వేషధారణలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పదండి, నాతో పాటు మీరు కూడా చూద్దరు గాని. అసలు సత్తమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ఎందుకు వెలిసారు? పూర్వం గ్రామానికి దుష్ట శక్తుల నుండి, రోగాల నుండి కాపాడడానికి అమ్మవారు స్వయంగా ఇక్కడ సరిహద్దు దేవతగా వెలిసారని చరిత్ర చెబుతుంది. మనం మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది నెరవేర్చే కల్పవల్లి సత్తమ్మ తల్లి. అందుకే భక్తులు తమ కోరిన కోరికలు తీరిన వెంటనే అమ్మవారికి ఇలా చీరలు, సారెలు, ముడుపులు సమర్పించుకుంటారు. ఈ జాతరలో హైలైట్ ఏంటో తెలుసా? మీరు గమనించి ఉంటే చాలామంది చిన్నపిల్లలు శివుడిలా, కృష్ణుడిలా, అమ్మవారిలా వేషాలు వేసుకుని కనిపిస్తున్నారు. ఇది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాదు. దీని వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. పిల్లలు పుట్టని వారు లేదా పిల్లలకు ఆరోగ్యం బాగోలేని వారు, తల్లి నా బిడ్డను కాపాడు, నీ జాతరలో నీ వేషం వేయిస్తాను అని మొక్కుకుంటారు. ఆ తల్లి కరుణించాక ఇలా వేషధారణలో వచ్చి మొక్కు తీర్చుకుంటారు. అలాగే ఆకాశాన్ని తాకేలా ఉండే ఆ ప్రభలు గ్రామం సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దయ ఊరి మీద ఉండాలని రైతులు, గ్రామస్తులు ఎంతో భక్తితో కట్టే అద్భుతమైన ఆచారం ఇది. ఈ జాతర ఈ రోజుతో నిన్నటిదో కాదు, గత 200 సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ అమ్మవారి జాతర 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు కత్తిరికొండ ఉత్సవం జరుగుతుంది. గుడిలో ఉండే ఆ కత్తిరికొండను తల మీద పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల నుండి పిల్లలు పుట్టని వారికైనా సంతానం కలుగుతుందంట. అదే ఈ తల్లి మహిమ. ఇక 2వ రోజు జరిగే వింత ఏంటంటే, భక్తులు విచిత్రమైన వేషాలు వేసుకుని కావాలనే పూజారి గారికి కోపం తెప్పిస్తారు. అప్పుడు ఆయన వాళ్ళని బెత్తంతో దెబ్బలు కొడతారు. సాధారణంగా దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది, కానీ ఇక్కడ ఆ దెబ్బ తగిలితే అమ్మవారి అనుగ్రహం దొరికినట్టు భావిస్తారు. అలాగే ఆ దెబ్బ తగిలిన చిన్న చీమ కుట్టినట్టు కూడా ఉండదట. ఆ తల్లి శక్తి వాళ్ళ శరీరంలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ నొప్పి వాళ్ళ దరి చేరదు. సైన్స్ కూడా అందని మిస్టరీ ఇది. ఇక ఈ జాతరలో నాకు నచ్చినది, కదిలించేది ఇంకో విషయం ఉంది. అదే 3వ రోజు భిక్షమెత్తుకోవడం. బయట కోట్లు సంపాదించేవారైనా సరే ఈ సత్తమ్మ తల్లి ముందు సామాన్యుడే. తమలో ఉన్న అహంకారాన్ని చంపుకోవడానికి భక్తులు ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తుకుంటారు. నేను ఎవరిని కాదు, అంతా ఆ అమ్మవారే అని చెప్పడానికి ఇదొక గొప్ప సాంప్రదాయం. ఆ భిక్షతో వచ్చిన దానితోనే అమ్మవారికి నైవేద్యం పెడతారు. అమ్మవారు చూడండి, నోట్ల దండలతో ఎంత వైభవంగా వెలిగిపోతున్నారు. మేము ఈ ఉత్సవానికి తొందరగా వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. కొన్ని వేషధారణలు మిస్ చేసాం, కొన్ని ఏమో తీసాం. చూడండి, లాస్ట్ వరకు చూసి మీకు ఏ వీడియో అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఈ సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. జై సత్తమ్మ తల్లి.